చనిపోయిన తన బంధువులందరినీ తలుచుకోవడంతో యుధిష్ఠిరుని హృదయ పరితాపం రోజు రోజుకు పెరిగిపోతుంది. అతి తీవ్రమైన పశ్చాత్తాప బుద్ధితో ప్రపంచ సంబంధాలను వీడి తన పాప పరిహారార్థం అడవులకు వెళ్ళి తపస్సు చేయాలని భావించాడు. తన తమ్ముళ్ళని ఉద్దేశించి, రాజ్యపాలన, ప్రాపంచిక ఆనందాల్లో ఆనందం మంచిది ఏదీ నాకు కనిపించడం లేదు. ఈ భూమిని మీరే ఏలుకొని నేను అడవులు పోవడానికి వదిలేయండి అన్నాడు. అర్జునుడు గృహస్థు ధర్మం, దాని ఆధిక్యత, సన్యాసాశ్రమ స్వీకారం చేయకుండానే ప్రపంచానికి జరిగే మేలు గురించి చెప్పాడు. భీముడు కూడా కాస్త కఠినంగానే మాట్లాడాడు. అయ్యో, శాస్త్ర గ్రంథాలన్నీ కంటతా పఠించి వాటి అర్థం తెలియని మూడుని వలె నీవు మాట్లాడుతున్నావు. సన్యాసం క్షత్రియ ధర్మం కాదు, క్షత్రియుని కర్మ. జీవనాన్ని చురుగ్గా చేస్తూ కార్యాల్లో నిమగ్నమై ఉండాలి. తనకు ఏర్పడిన పనులు చేయాలి, అంతేగాని కర్మలనే విడిచి అడవికి పోవడం కాదు అన్నాడు. కర్మ మార్గాన్ని వెళ్ళడమే మంచిదనడం, సన్యాస మార్గం కష్టాలతో నిండి ఉంటుందని చెప్పడం చూస్తే ధర్మపుత్రుని అభిప్రాయం సరిగా లేదని నకులుడు వారించాడు. సహదేవుడు కూడా ఇలాగే వాదించి బతిమాలాడు. నీవు నా తల్లి, తండ్రి, గురువు, నా అన్నవు. మిమ్మల్ని విడిచిపోవద్దు, మాతో ఏకీభవించు అన్నాడు సహదేవుడు. ద్రౌపది కూడా మాట్లాడింది. మనము దుర్యోధుడిని, అతని పరివారాన్ని చంపడం యుక్తమే. దానికిప్పుడు పశ్చాత్తాపం ఎందుకు? రాజు విద్యుక్త ధర్మమైన పనుల్లో న్యాయం చేయడం, శిక్ష విధించడం ఉన్నాయి. వాటిని తప్పకూడదు. అవి రాజు చేయాల్సిన పనిలో ముఖ్యమైనది. దుర్మార్గులకు తగిన శిక్ష విధించావు. మనం పశ్చాత్తాపపడాల్సిన హేతువేదీ లేదు. ధర్మాన్ని అనుసరించి భూమిని పాలించే భారాన్ని వహించడమే నీ విద్యుక్త ధర్మం. విచారించడం చాలించన్నది. తర్వాత వ్యాసుడు చాలా విషయాలు యుధిష్ఠిరుడితో మాట్లాడాడు. అతను చేయదగిన పని ఏదో పూర్వగాథలను కూడా ఉదహరించి చెప్పాడు. పట్టణానికి వెళ్ళి రాజ్యభారం వహించి పాలించమని హితవు పలికాడు. హస్తినాపురంలో యుధిష్ఠిరుడు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. రాజకార్యాలను నిర్వహించక పూర్వం ప్రాణావసాన కాలం ఎదురు చూస్తూ అంపశయ్యపై పడి భీష్ముని వద్దకు యుధిష్ఠిరుడు వెళ్ళాడు. ఆయన ఆశీర్వచనాలు పొందాడు. ధర్మాన్ని గురించి ఆయన వద్ద శిక్షణ పొంది వెళ్ళాడు. భీష్మాచార్యుడు యుధిష్ఠిరుడికి ఇచ్చిన ఈ ధర్మశిక్షణంతా మహాభారతంలో ప్రసిద్ధికెక్కిన శాంతి పర్వంలో ఉంది. ఈ ధర్మ వివరణలు పూర్తయిన తర్వాత భీష్ముడు ఆత్మ ఆయన నుంచి వెళ్ళిపోయింది. యుధిష్ఠిరుడు గంగానదికి వెళ్ళి గతించిన ఆయన ఆత్మశాంతి నిమిత్తం శాస్త్రోక్తంగా తల తెరపడం మొదలైన కర్మలు చేశాడు. ఈ కర్మలన్నీ అయిన తర్వాత యుధిష్ఠిరుడు నది ఒడ్డున గట్టుపైకి ఎక్కి నిలబడ్డాడు. ఆ సమయంలో జరిగిన పనులన్నీ ఒక్కొక్కసారి గుర్తుకొచ్చాయి. మరలా తీవ్ర విషాదం చెంది ఆ గట్టుపైనే స్మృతి తప్పి పడిపోయాడు. భీముడు అన్న వద్దకు వెళ్ళి లాలిస్తూ అనునయ వ్యాఖ్యలు పలికాడు. ధృతరాష్ట్రుడు వచ్చి, నీవి ప్రకారం విచారించతగదు. లే, నీ తమ్ముళ్ళు, స్నేహితుల సహాయంతో రాజ్యపాలన చెయ్యి. ఇక నువ్వు చెయ్యాల్సింది రాజ్యార్హమైన పాలన చేయడమే. విషాదాన్ని నాకు, గాంధారికి వదిలి. వీరపురుషోచితంగా యుద్ధంలో మీరు జయించారు. ఈ జయానికి సంబంధించిన కార్యాలన్నీ నీ కోసం వేచి ఉన్నాయి. నేను బుద్ధి విహీనుడై విదురుడి మాటలు వినక పెద్ద పొరపాటు చేశాను. దుర్యోధనుడు అజ్ఞాని వ్యాఖ్యలను విని దగా పట్టాను. కలలో చూసిన బంగారంలో ఆ ప్రకాశమంతా పోగా నా 9 కుమారులు తెలియని ప్రపంచంలోకి మాయమయ్యారు. ఇప్పుడే నీవే నా కుమారుడు, విచారించుకన్నాడు.